మనిషి బతికేటానికి గాలెంత అక్కెరుంటుందో నీళ్లు సుత అంతే. తిండి తినకుండా ఓ 4-5 రోజులు ఉండొచ్చు గాని నీళ్లు దాక్కుంటా ఒక్క రోజు సుతుండలేం. అట్లనే పంటలు వండాలంటే సుత నీళ్లుంటేనే అవుతుంది, లేదంటే నిర్రల్ వారుడే రైతులు నెత్తికి చేతులు పెట్టుడే. ఈ తాప తెలంగాణ రైతన్నలకు గంత తిప్పలేముండ తీయురి. ఎందుకంటే ప్రాజెక్టులను చూస్తే అట్లనే అనిపిస్తున్నది. మరి తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండుకుండలైనాయి. 2 ఏళ్ల తర్వాత నాగార్జున సాగర్ నిండితే 22 గేట్లెత్తిండ్రు. చుట్టుముట్టు పబ్లిక్ బగ్గ పోయొస్తున్నారు చూస్తానికి. మీది బాజుకొస్తున్న వరదతోటి శ్రీశైలంలో 10 గేట్లెత్తితే గిట్ల దుంకుతుంది కృష్ణమ్మ. 2 రాష్ట్రాల పబ్లిక్ తోని జాతర నడుస్తుంది ప్రాజెక్టు కాడ. బగ్గ వరదొస్తుండే వరకు జూరాల దగ్గర గేట్లెత్తి కిందికి నీళ్లిడుస్తున్నారు. మొన్నటిదాకా చిన్నవైన శ్రీరామ్ సాగర్ సుత నిండే వరకు SRSP కాలువకు నీళ్లిడదల వేస్తే వ్యవసాయానికి నీళ్ల తిప్పలు తప్పినాయని రైతులది చిన్న సంబరం కాదు. శ్రీపాద ఎల్లంపల్లి నిండుతోని కిందికిడిస్తే మిడ్ మానేరును నింపి లోయర్ మానేరు కురుకుతుంది వరద. ఇది నిండితే 4-5 లక్షల ఎకరాలకు రంది లేనట్టే. అటు పాలేరు రిజర్వేర్ నుంచి పొలాలకు నీళ్లిడుస్తురు కూడా. కడెం ప్రాజెక్టు, కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులు నిండితే గేట్లెత్తిండ్రు. ఆడోటి ఈడోటి తప్పితే కడమ ప్రాజెక్టులన్నీ కలకలలాడుతున్నాయి నిండార నీళ్లతోని. ఇవన్నీ మీది బాజుకు దంచుతున్న ఆనలకు నిండినాయి. ఇక మనతాన ఇంకో గట్టి ఆన వడనా అంటే షెర్లు కుంటలన్నీ మత్తడి దుంకుడు పక్క. ఇప్పటికైతే వ్యవసాయానికి రంది లేనట్టే.